హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే రోజు నా మెడిటేషన్లోను, యూనివర్స్కి నా ప్రేయర్లోను మీ అందరి విషెస్ని కూడా కన్వే చేస్తున్నానండి. ఎవరెవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరి విషెస్ని కూడా నేను కన్వే చేస్తున్నానండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. తొందరలోనే మీ అందరి విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అందరూ కూడా బిలీవ్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో ఆటోమేటిక్గా మీ సగం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినట్టే. సో నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, అందరూ కూడా ఎప్పుడైతే మీ మీ మైండ్లో పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయో ఆటోమేటిక్గా మన లైఫ్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది అని అర్థం చేసుకోండి. అది ఇంకొకటి ఏంటంటే నమ్మండి, నమ్మిన చోట చక్కగా విజయం అనేది ఉంటుంది. మీకు యూనివర్స్ ఏదైతే ఇవ్వాలి అనుకుంటుందో దాన్ని తొందరలోనే మీరు తీసుకోగలుగుతారు. సో హ్యాపీగా ఉండండి. రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్ అండి నాకు కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తే తెలుస్తుంది నాకు రీడింగ్ మీకు యూజ్ అయ్యింది అనేది. ఇంకా నాకు పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. రీసెంట్గా నాకు లేట్ నైట్ లాస్ట్ నైట్ ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఆమె నాకు మెసేజ్ చేశారు వాళ్ళ రిలేషన్షిప్ గురించి. అయితే నేను అక్కడ స్క్రీన్ పైన నేను అది ప్రొవైడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళకి కూడా పర్సనల్ ఉంటుంది కదా. సో ప్రైవసీ వల్ల నేను చేయలేకపోతున్నాను. నేను అక్కడ ఆమె ఏమైంది నేను మెన్షన్ చేయట్లేదు, కానీ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆవిడ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తోని, ఇంకొకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో. ఈ రెండు చాలా ఆవిడకి సఫర్ అవుతున్నారు అని చాలా చాలా పెయిన్గా నా దగ్గర రీడింగ్ చేయించుకున్నారు. రీడింగ్లో వచ్చిందో నేను చెప్తాను కాబట్టి ఆవిడకి నేను చెప్పాను, చక్కగా మీ లైఫ్ అయితే టర్న్ అయితే జరుగుతుందండి, కొంచెం పేషెన్సీతో ఉండండి, యూనివర్స్ మీకు అంతా కూడా మంచిగానే చూపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అవి ఉన్నా కూడా తప్పుకుంటాయి అనేది చూపిస్తుంది. సో తొందరలోనే మీ లైఫ్ అయితే చేంజ్ అయితే జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ మీ లైఫ్ పార్ట్నర్ గురించి విషయంలో మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో, ఈ థర్డ్ పార్టీ అనే పర్సన్తో మీరు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గుతుంది, మీ పర్సన్ రియలైజ్ అవుతారు అనే చూపిస్తుంది. అంటే ఇది నేను చెప్పడం కాదండి, అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆమెకు అది చూపించింది, అలా చూపించింది యూనివర్స్. ఖచ్చితంగా తగ్గుతుంది, ఆమె ఏంతో తీస్తే ఆమె ఎనర్జీస్ అలా కనెక్ట్ అయ్యి తగ్గుతుంది, ఫైనాన్షియల్గా చక్కగా ఆవిడ స్టబన్ అవుతారు అని చూపించింది. అదే నేను చెప్పాను. ఆవిడ అది చెప్పాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ రోజే కాల్లో ఉండగానే చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే జరుగుతుందా లేదా అనేది ఒకటి ఉంటుంది కదండి, ఆమెకు కూడా ఇన్నాళ్ళు జరగలేదు, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇంకా జరుగుతుందా లేదా. కానీ మేడం చెప్పారు కాబట్టి ఒక గుడ్ న్యూస్ అనేది విన్నాం కాబట్టి హ్యాపీ ఫీల్ అయ్యారు. పోన్లేండి మేడం, మీ నోట్ నుంచి ఇప్పుడే మంచి పాజిటివ్గా వచ్చింది, జరగాలని నేను కోరుకుంటున్నాను, ఇన్నాళ్ళ నుంచి నేను సఫర్ అవుతున్నాను అది ఇదని చాలా సేపు మాట్లాడారు, చాలా చెప్పారు. ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ అని చాలా చెప్పారు. సరే జరగాలని నేను కూడా చాలా స్ట్రాంగ్గా హ్యాపీ అనుకున్నాను, జరగాలి యూనివర్స్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి ఆమెకు అనుకున్నాను. రీసెంట్గా నాకు నిన్న నైట్ ఆమె మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే ఆవిడకి రావాల్సిన ప్రాపర్టీస్లో కొంతవరకు నెగ్లెక్ట్ చేయడం, రాకపోవడం, ఇట్లాంటి ఏదో సమ్ మీడియా యాక్టింగ్ ద్వారా కొంచెం క్లాషెస్ ఉన్నాయి, అవి సాల్వ్ అయినాయి. నాకు ఇప్పుడు చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. నాకు కాదండి థ్యాంక్స్ చెప్పాల్సింది యూనివర్స్కి. నేను ఇక్కడ ఏమీ చేయట్లేదు, యూనివర్స్ మీకు ఏం చూపిస్తుందో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో దట్ అదే అని చెప్పాను. సో ఆవిడ హ్యాపీగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇంతకుముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పర్సన్ వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈమెకి ఇవన్నీ ఫేవర్ జరిగిన తర్వాత పార్ట్నర్ కూడా ఎవరైతే ఇప్పటివరకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఈమెను నెగ్లెక్ట్ చేయడం, ఈమెను క్రిటిసైజ్ చేయడం, ఈమెను ఏదో ఒకటి అనడం, ఈవిడతో సరిగ్గా ఉండకపోవడం ఏదైతే చేశారో మెల్లగా థర్డ్ పార్టీకి యాంటీ అవ్వడం జరిగిందంట. ఆయన్ని రియలైజ్ అవ్వడం అది చాలా చాలా హ్యాపీ మూమెంట్ కదండి. అంటే ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చాయని ఆ పర్సన్ అట్రాక్ట్ అవ్వడం కాకపోయినా అక్కడ అందరికీ అది అనిపిస్తున్నా అక్కడ రియలైజేషన్ అనేది ఎలా జరుగుతుందంటే యూనివర్స్ కల్పిస్తుంది. సో అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే మీ దగ్గర డబ్బు ఉందని ఆయన వస్తున్నారా ఏంటి అని అనిపిస్తుంది, కానీ అది కాదు.
అక్కడ ఎలా ఉందంటే వాళ్ళకనేది ఈమెకనేది ఒక ఫ్రీడమ్, ఒక సెక్యూరిటీ వచ్చింది. ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో థర్డ్ పార్టీ రూపంలో అది ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళే సిచ్యువేషన్స్లో వాళ్ళ హస్బెండ్ ఆమె మీద ప్రేమ చూపించడం, వాళ్ళిద్దరి మధ్య ఆ థర్డ్ పార్టీకి వాళ్ళ హస్బెండ్కి ఏదైనా క్లాషెస్ రావడం ఇట్లాంటివి జరిగాయంట. సో పర్సన్ ఇప్పుడు ఈమె మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇంతకు ముందు మీద 90% బెటర్ మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొంత మిగతాది కూడా సాల్వ్ అయిపోతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు, నాకు కాదు అండి థ్యాంక్ యూ చెప్పాల్సింది, యూనివర్స్కి చెప్పండి అని చెప్పాను. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఈ హ్యాపీ ఇష్యూని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీ అందరిలో కూడా ఇట్లా ఎవరో ఒకరు పలానా ప్రాబ్లం అని ఇదని ఏదో ఒకటి మనం మనుషులం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ కూడా సర్టన్ టైం వచ్చినప్పుడు సొల్యూషన్స్ కూడా ఉంటాయి. పేషెన్సీతో ఉందాము. ప్రతిదానికి యూనివర్స్ని మనం ప్రేయర్ చేద్దాము. యూనివర్స్ మనకి తప్పకుండా, అంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటే లా అండి, ఒకటే ఫిలాసఫీ, ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే మనం మంచి ఆలోచిద్దాం, మంచినే కోరుకుందాం, మనకి మంచి జరుగుతుంది అంతే. జస్ట్ ఇంకేం లేదు ఇక్కడ. ఇంకేదో చేద్దాం, లేకపోతే ఇంకేదైనా సాధించేద్దాం, లేకపోతే ఆ మంత్రాలు చేద్దాం, లేకపోతే ఈ తంత్రాలు చేద్దాం, అసలు ఇది ఏం లేదు. జస్ట్ మనం మంచిని కోరుకుందాం, అందరికీ థ్యాంక్ యూ చెప్దాం, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్దాం, గ్రాటిట్యూడ్ చెప్దాం. మనకి ఏదైతే ఇస్తుందో దానికి హ్యాపీ ఫీల్ అవుదాం, అన్నింటికీ బిలీవ్ చేద్దాం, ముందు నమ్ముదాం, ఎవరికి బాధ పెట్టొద్దు. జస్ట్ ఇదే అంతే. ఇంకా జరిగిపోతుంది అనుకున్నదంతా సక్సెస్ఫుల్గా. ఇదే జరిగింది ఆమె లైఫ్లో. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఒక మంచి విషయాన్ని మీరందరూ కూడా విని హ్యాపీగా ఫీల్ అయితే మీ లైఫ్లో కూడా అలాంటి గుడ్ న్యూసెస్ ఇంకా మీరు వినగలుగుతారు అని చెప్పి నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి. సో అందరికీ కూడా ఇట్లానే మంచి ఇష్యూస్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నాను. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. యాజ్ యూజువల్లీ ఇది రోజు చెప్తుంటాను, ఇంకా అది అలవాటు అయిపోయింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. పర్వాలేదు మేడం, రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తాము అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని టచ్ చేస్తుంది. సో ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా చక్కగా స్ట్రాంగ్గా కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని పంపిస్తుంది, ప్రాపర్ మెసేజెస్ని పంపిస్తుందండి. ఎవరు కూడా అసలు ఏ విషయంలోనూ కూడా బాధపడటం కానీ, పెయిన్ ఫీల్ అవ్వటం కానీ, ఇంకొకటి ఏంటంటే నేను మరీ చెప్తున్నాను, పక్క వాళ్ళని చూసి జలస్ ఫీల్ అవ్వద్దు అసలు. ఎందుకంటే ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళు, ఇది కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఎవరిని కూడా జలస్ ఫీల్ అవ్వదు. ఎవరు చూసారే వాళ్ళకి అది ఉంది, వాళ్ళు పట్టు చీర కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళు కార్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఏదో ఎవరికి ఉన్న ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఎవరిని చూసి జలస్ ఫీల్ అవ్వదు. మీకున్న దాంట్లో మీరే పెద్ద కింగ్ అంతే. మీకు వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర తెలివి ఉండొచ్చు, మీకు ఇంకా ఏదో టాలెంట్ ఉండొచ్చు. వాళ్ళది మీకు కంపేర్ చేసుకోకండి. ఎవరు ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి అసలు కంపారిజన్ అనేది పెట్టుకోకండి. మీ లైఫ్లో మీరే హీరో, మీ లైఫ్లో మీరే మీరే కింగ్ అంతేకాని పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కంపేర్ చేసుకోవద్దు. నేను మరీ చెప్తున్నాను. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్. ఎలా ఉంటుందంటే వై డూ ఐ ఫీల్ సో లాస్ట్, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. ఏదో అంటే మీ మధ్య ఒక ఇన్సిడెంట్స్ జరిగినవి కానీ, లేకపోతే రిలేషన్షిప్ వైజ్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎందుకు నేను అన్నీ పోగొట్టుకున్నట్లు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కదా మీకు మీ వాల్యూ తెలియాలి వాళ్ళకి. సో అట్లా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వై డూ ఐ ఫీల్ సో లాస్ట్, నేను ఎందుకు అన్నీ పోగొట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది అని వాళ్ళ మనసులో ఉందంట. అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే పక్కనే ఉంటూ కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో, ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళారో, వాళ్ళందరికీ కూడా ఎలా అనిపిస్తుంది అంటేనంట, వై డూ ఐ ఫీల్ సో లాస్ట్, నాకేంటి అంత పోగొట్టుకున్నట్లు, చాలా ఏదో పోయినట్టు ఇబ్బందికరంగా ఇప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుందంట. విల్ యూ లీవ్ మీ లైక్ అదర్స్, అందరిలాగే నన్ను
వీళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారా, ఇంకా ఎవరైతే వాళ్ళతో ఉన్నారో విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ అంటే ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసావా, ఇంకా మర్చిపోయావా. ఎందుకంటే వాళ్ళు చేసే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే విధానం అలా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా అనిపిస్తున్నాయంటే నువ్వు కూడా నన్ను మర్చిపోయావా, వదిలేసావా, ఇంకా నేను నీకు గుర్తు రావట్లేదా అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారట. అది అంతా మీకు చెప్పకపోవచ్చు, మీరు అనుకోవచ్చు ఏంటి మా దగ్గర ఏమో ఇలా సాడ్గా ఇలా బ్యాడ్గా బిహేవ్ చేశారు, మమ్మల్ని ఇలాగా ఇచ్చేశారు, మమ్మల్ని అంతలాగా బాధ పెట్టారు, ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు. జరిగితేనే కదా సపరేషన్ వస్తుంది, జరిగితేనే కదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తుంది, ఒక ఇద్దరి మధ్య క్లాష్ వస్తేనే కదా వాళ్ళ మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య జరిగి ఉండొచ్చు. కానీ ఈ టైం వాళ్ళకి ఎవరికైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి రియలైజేషన్ మొదలైందంట. ఏదైతే మీ పట్ల వాళ్ళు చేశారో, ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో దానికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీ అంత జెన్యూన్ పర్సన్ కనిపించలేదు. మీలాగా ఎవ్వరూ కూడా వాళ్ళని అంత ప్రేమగా కానీ అంత అభిమానంగా కానీ చూసుకోవట్లేదు, అంత రియల్ లవ్ వాళ్ళకి దొరకట్లేదు. మీ అంత ఏదైతే కష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళని దగ్గరకు తీసుకున్నంత ప్రేమగా ఎవ్వరూ కూడా వాళ్ళని దగ్గరకు తీసుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో చూసారు కదా వాళ్ళకి అట్లా అనిపిస్తుందంట. మీకు చెప్పకపోవచ్చు ఈ విషయం, నేను మరీ చెప్తున్నాను. అంతే, అందరి సిచ్యువేషన్స్ ఒకటి కాదు కదా, కొంతమంది విషయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసే వాళ్ళలో ఎవరికో వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ చూపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. నువ్వు అర్థం చేసుకున్నట్లు నువ్వు నన్ను నేను ఇదే చెప్పాను కదా, అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. అదే నెక్స్ట్ కార్డు కూడా ఎలా అంటే నువ్వు నన్ను ఏదైతే అర్థం చేసుకున్నావో, ఎంత బాగా అయితే అర్థం చేసుకున్నావో అట్లా ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అన్నట్లు వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో బాధపడుతున్నారు. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయితే ఉపయోగం ఏముందండి? సో చేసిందంతా చేశారు, జరిగిందంతా జరిగింది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అది ఏదైనా అయి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో మీ పార్ట్నర్ మంచి పర్సన్ అయి ఉండొచ్చు. మంచి పర్సన్ అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళ ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటి బట్టి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ కెరియర్ కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల కానీ మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు. కానీ కొంతమంది విషయంలో వాళ్ళు కావాలని రూడ్గా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, వాళ్ళ ఈగోతో కానీ, వాళ్ళ ఆ మ్యానిపులేషన్స్తో కానీ మిమ్మల్ని దూరం చేసుకో. అందరిది ఒకే సిచ్యువేషన్ కాదు, అందరిది ఒకే సినారియో కాదు. సో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పరిస్థితుల వల్ల మిమ్మల్ని వదులుకున్న పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఎవరైనా కూడా ఈ టైంలో మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆలోచనలు ఇలా ఉన్నాయంట. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ కరెక్ట్ వేలో అర్థం చేసుకోలేదు అనేది వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారట. సో అది ఇప్పుడు వాళ్ళకి ఏంటి పెయిన్గా ఉంది. ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. ఈ టైంలో నేను నా మైండ్ కంటే నా హార్ట్ ఏది చెప్తుందో అది వినాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఒక మనీ మైండెడ్గా ఉండి ఉండొచ్చు, లేకపోతే వర్క్ మైండెడ్గా ఉండి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఉండొచ్చు, లేకపోతే సొసైటీకి ఇంపార్టెన్స్, మేబీ సొసైటీకి కూడా కొంతమంది ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నీకు నాకు సెట్ అవ్వదు. ఎలా అంటే కొన్ని మ్యారీడ్ కాకుండా అన్మ్యారీడ్ ఇష్యూస్లో, కొన్ని రిలేషన్షిప్స్లో సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ స్టేటస్ దెబ్బతింటుందని, మీతో జెన్యూనిటీ కోల్పోవటం కానీ, లేదా మీ ప్రెజెన్స్ని ఇష్టపడతారు, మిమ్మల్ని ఇష్టపడతారు కానీ చెప్పకపోవడం, మిమ్మల్ని వాళ్ళతో ఉండనివ్వకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఈ టైం మాత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే నేను ఇప్పుడు నా మైండ్ ఏం చెప్తుందో అది కాకుండా నా హార్ట్ ఏం చెప్తుందో దానిని మాత్రమే నేను వినగలుగుతున్నాను, నా హార్ట్ నిన్నే కోరుకుంటుంది అని చెప్తున్నారంట. విల్ దిస్ ఎవర్ చేంజ్? అయితే ఈ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి, మళ్ళీ నేను నీ లైఫ్లోకి ఎప్పుడు వస్తాను, మళ్ళీ నువ్వు నాతో ఎప్పుడు కలుస్తావు, నేనే మిస్టేక్ చేశాను అని అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా వాళ్ళ లైఫ్ అంతా ఒక చీకటి అయిపోయింది, అన్నీ లాస్ చేసుకున్నాను, అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్లు
వాళ్ళు అనుకుంటున్నారట, బాధపడుతున్నారు. ఇంకా యూ డిజర్వ్ బెటర్, ఇంకా నన్ను బెటర్ పొజిషన్లో నువ్వు చూడాలి అనుకున్నావు. అంటే ఎంతైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకున్నారో ఆ కనెక్షన్ని వాళ్ళు మీకు ఇవ్వలేకపోయారంట. నువ్వు ఇంత బెటర్గా కోరుకున్నావు, దానిని నీకు ఇవ్వలేకపోయాను. నేను చేసింది అంతా కూడా చైల్డ్హుడ్ డ్రామా. ఎలా అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో చేశాను అన్నట్లు వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారంట. అరే చైల్డిష్ మైండ్ సెట్తో ఉన్నానా, ఎందుకు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాను, ఎందుకు ఇంత మంచి పర్సన్ని వదిలేసుకున్నాను, అది మీకు నేను ఇదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అదంతా మీకు ఎక్స్ప్రెస్ చెయ్యకపోవచ్చు, మీతో చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఇప్పుడు మనం తీస్తున్నాం, మీ పార్ట్నర్ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ తీస్తున్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఆలోచనలన్నీ ఈ విధంగా ఉన్నాయంట. ఇంత జరుగుతున్న వాళ్ళు ఏమనుకున్నా, ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. కానీ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. రీడింగ్ ఫాలో అవుతుంటే, మీరు కరెక్ట్ యాక్యురేట్ రీడింగ్స్ని మీరు ఫాలో అవుతుంటే, నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు ఫాలో అవుతుంటే మీకు ఇది అర్థమవుతుంది. నేను ఇందాకే చెప్పాను, ఆ పర్సన్ మీకు కరెక్ట్గా వచ్చి ఎక్స్ప్రెస్ చెయ్యకపోవచ్చు, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి అని ఎక్స్ప్రెస్ చెయ్యకపోవచ్చు అని ఇందాక నేను చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు, ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. కానీ ఇవేమీ నేను నీతో చెప్పలేకపోతున్నాను, నేను అసలు ఈ టైంలో వచ్చి నీతో మాట్లాడలేకపోతున్నాను. వై? బికాస్ సిచ్యువేషన్స్. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళే బాధపడుతున్నారు. కొంతమంది సిచ్యువేషన్స్ పరంగా దూరం అయ్యి మేము మీ దగ్గరికి రాలేకపోతున్నామా అని పెయిన్ ఫీల్ అవుతున్నారు కొంతమంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అన్నిటినీ కూడా మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నారట. సో ఈ టైంలో నేను దగ్గరికి రాలేకపోతున్నాను, ఈ టైంలో నేను నీకు ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నేను నీకు చెప్పలేకపోతున్నాను అన్నట్లు వాళ్ళ మనసులో అయితే వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ, ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. అంటే నేను ముందే చెప్పాను కదండి, ఏదో లాస్ అయిపోయిన ఒక ఫీల్లో ఉన్నారు. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అంటే మీరు లేకుండా వాళ్ళ లైఫ్లో అంత చీకటేనంట. అంతకు ముందు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి, అంటే మీతో ఉన్న టైంకి ఇప్పుడు టైంకి వాళ్ళు వేరియేషన్స్ చూసుకుంటున్నారు. అప్పుడు ఎట్లా అయితే ఉన్నారో, అప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు దానికి డిఫరెంట్గా ఉన్నారట. అప్పుడు మీరు బాగా ఎఫెక్షన్ చూపిస్తూ, మీరు ఎమోషనల్ కనెక్షన్ చూపిస్తూ, మీరు వాళ్ళతోనే ఉండాలి అని కోరుకుంటూ, వాళ్ళతోనే మీ లైఫ్ అని మీరు ముందుకు వెళ్తుంటే వాళ్ళప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. రీజన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉంటుంది అని చెప్పి. ఎన్ని రీజన్లో వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి, మీరు కొంచెం గ్యాప్ తీసుకుని, మీరు దూరం అయ్యి, వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకుని ఈ సిచ్యువేషన్స్లో, లేదంటే కొంతమంది విషయంలో థర్డ్ పార్టీని నమ్మి ముందుకు వెళ్ళిపోయి అక్కడ రియలైజ్ అయిన థర్డ్ పార్టీ దగ్గర కూడా వాళ్ళు అనుకున్నంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ వాళ్ళకి దొరకట్లేదు. అందుకని మిమ్మల్ని వదులుకొని వెళ్ళారు. కొంతమంది విషయంలో మనీ మైండెడ్గా వెళ్ళుంటారు, కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్తారు, కొంతమంది విషయంలో సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి వెళ్తాయి, కొంతమంది విషయంలో సొసైటీ డిమాండ్ చేస్తుంది, కొంతమంది విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ ప్రెషర్. ఇట్లా ఏ సిచ్యువేషన్స్ అయినా వాళ్ళ మనసులో, మీ పార్ట్నర్ మనసులో ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఎవరైనా సరే ఎవరైనా ఈ టైంలో వచ్చి మీరు నన్ను అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, అయితే వచ్చి చెప్పొచ్చు కదా అని. మేము చెప్పలేము అని మీకు చెప్పరని నేను ముందే చెప్పాను. ఇక్కడ కార్డు కూడా యూనివర్స్ అదే ఇచ్చింది. వాళ్ళు ఈ టైంలో వచ్చి మీకు ఏమీ చెప్పరు, మీకు అపాలజీ చెప్పరు, మీకు రియలైజేషన్స్ కూడా చెప్పరు, నేను ఇలా రియలైజ్ అవుతున్నానని కూడా చెప్పరు. కానీ వాళ్ళ ఫీల్ మాత్రం ఒక చాలా చాలా పెయిన్ ఫీల్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. మీరు లేకుండా నా లైఫ్ అంతా చీకటి, నా లైఫ్ అల్లకల్లోలం అయిపోయింది, చీకటి అయిపోయింది. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. నువ్వు చాలా చాలా నైస్ పర్సన్, బట్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. నీ ఏదైతే నీ ప్రేమ ఉందో, నీ అభిమానం ఉందో, నీ ఆప్యాయత ఉందో, నీ ఎమోషనల్ కనెక్షన్ ఉందో, దాన్ని నేను పట్టుకోలేకపోయాను, దాన్ని నేను సాధించుకోలేకపోయాను, దాన్ని నేను మిస్యూజ్ చేసుకున్నాను అని ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట. ఇంత జరిగిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి? ఉన్నంత కాలము మీతో ఖచ్చితంగా మంచిగా ఉండి
తర్వాత వాళ్ళ అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోవడం, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోవడం, లేకపోతే సొసైటీ ఏమనుకుంటుంది, మన ఏం పోతుంది, మా ఫేమ్ పోతుందని మిమ్మల్ని దూరం పెట్టడం, ఇట్లాంటివి చేసి మీ మనసుని గాయపరిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదో కోరుకుంటుంటే వాళ్ళు రియలైజ్ అయితే అదంతా మీకు పెయినే తప్ప మీరు హ్యాపీగా లేరు, అక్కడ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? అయితే మీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నాము, మీతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం వాళ్ళ పెయిన్ అంతా అని అనుకుంటున్నారా? అట్లనే మా మనసులో ఉన్న నిజాన్ని మేము ఎందుకు చెప్పలేకపోతున్నాము అనే ఫీల్ కూడా వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ చూసారు క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? నేను నీతో నిజం చెప్పలేకపోతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను రియలైజ్ అయ్యాను, నేను మారాను, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు లేకుండా నా లైఫ్ అంతా చీకటిగా ఉంది, నేను ఏది చెయ్యాలనుకుంటున్నా నాకు సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు, ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్న సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా అంటే మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ ఎందుకు నేను చెప్పలేకపోతున్నానని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు. మీకు ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినా వాళ్ళు మీ దగ్గరికి రాలే. ఎందుకు? వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళని అంత బాధ పెడుతున్నాయి. మళ్ళీ మీ దగ్గరికి వస్తే మొహం చెల్లుతుందా లేదా అనేది వాళ్ళ భయం. వాట్ యు సీ ఇన్ మీ? అసలు నువ్వు నాలో ఏం చూసి నన్ను ఇంతలా నమ్మావు అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారట. ఇంత లోపల ఒక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, పెయిన్ ఫీల్ అవుతున్నారు, చాలా హారబుల్గా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. అయినా కూడా మీ దగ్గరికి రాలేకపోతున్నారు, మీతో ఎదురుగా నిలబడి మాట్లాడలేకపోతున్నారు, దానికి కూడా బాధపడుతున్నారండి వాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పెయిన్ని ఫీల్ అవుతున్నారు అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.